తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో మట్టి మాఫియా జోరుగా సాగుతోంది. ఆఖరికి మాఫియా ఆగడాలతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మట్టి టిప్పర్ లారీ ఢీకొని రాజీవ్ వర్మ మృతి చెందాడు. నరసాపురంలో మృతుడి అంతిమయాత్ర జరిగింది. బాధిత కుటుంబాన్ని వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పరామర్శించారు. మృతుడి కుటుంబానికి వైసీపీ తరపున 4 లక్షల ఆర్థిక సాయం అందించారు. బాధితులకు అండగా ఉంటామని తెలిపారు. మట్టి మాఫియా ఆగడాలతో ఓ కుటుంబం రోడ్డున పడిందన్నారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. జరిగిన ఘటనపై ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ స్పందించకపోవడం దురదృష్టకరమని తెలిపారు. నియోజకవర్గంలో మాఫియా దందాలు ఆపకపోతే ప్రతి ఒక్కరిని గుర్తు పెట్టుకుని ప్రతి ఒక్కరి లెక్క తేలుస్తామని జక్కంపూడి రాజా అన్నారు. స్వార్థ సంపాదన కోసం వారు బాధ్యత మరచి ప్రజాపక్షాన కాక వారికే ఈ అధికారం వారి సంపాదన కోసమే అన్నట్టుగా పనిచేస్తున్న దానికి ఒక ఉదాహరణ నిన్న కోరుకొండ మండలంలో నొక్కి అప్పారావు గారి కుమారుడు 25 సంవత్సరాలు, పెళ్ళై సంవత్సరం అయింది, ఏడాది బాలుడు, తండ్రి ఉప సర్పంచి రాజవర్మ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇది మానవ తప్పిదం. ప్రభుత్వం వ్యవహరించాల్సిన తీరులో కారణం చేత జరిగినటువంటి ఒక ప్రభుత్వ హత్య మాదిరిగానే దీన్ని చెప్పాల్సినటువంటి అవసరం. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ గ్రామంలో మరి రాత్రి జరిగిన ప్రమాదం మీ అందరికీ తెలుసు. మరి ఈ మట్టి తవ్వకాలు ఇసుక తవ్వకాలలో మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా చెలరేగిపోతున్నారో మనం చూస్తున్నాం. మరి ఈ టిప్పర్ లారీ అనేది రాత్రి మరి 2 యువకులు బైక్ మీద వెళ్తుంటే వాళ్ళని మరి ఢీ కొట్టి మరి ఒక రాజు వర్మ అయితే రాత్రి స్పాట్లోనే చనిపోవడం జరిగింది. అంటే ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు ఈ ఇసుక కానివ్వండి, మట్టి కానివ్వండి, గ్రావెల్ కానివ్వండి దోచుకోవడం. ఎంతసేపు కూడా అంటే పైకి చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఈ రోజున దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితిలో కూడా మరి అధికారులు లేకపోవడం అనేది చాలా బాధాకరం. ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్గా 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నిలిచినటువంటి రాజానగరం నియోజకవర్గం ఇవాళ అభివృద్ధికి పదులుగా అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా రాష్ట్రంలోనే నెంబర్ 1 స్థానంలో రాజానగరం నియోజకవర్గం ఈ కూటమి ప్రభుత్వ పాలకుల హయాంలో ఉంది అనేటువంటిది వాస్తవం. కళ్ళుండి చూడలేనటువంటి వ్యక్తులుగా, చెవులుండి వినలేనటువంటి వాళ్ళగా ఇవాళ ఈ ప్రభుత్వంలో మొత్తం ప్రభుత్వ యంత్రాంగం, అధికార యంత్రాంగం అంతా కూడా తయారైందని చాలా స్పష్టంగా మనందరికి కూడా కనిపిస్తూ ఉంది. ఎవరైతే పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గంలో దొరికిన మేరకు దోచుకోవడం అనేటువంటిది ఒక ఎజెండాగా నిత్యం అదే పనిలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రత్యేకించి ఈ కోరుకొండ మండలంలో 22 గ్రామాలుంటే దాదాపుగా 14 చెరువులు ఏక సమయంలో ఒకేసారి ఎక్కడ పడితే అక్కడ తవ్వుతూ ఉన్నటువంటి పరిస్థితి.